పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసులు మొన్నెప్పుడో నాన్నకు ప్రేమతో నిర్మాత BVSN ప్రసాద్ మీద కంప్లైంట్ చేశారు. అత్తారింటికి దారేది టైంలో తమకు చెరో 2 కోట్లు డబ్బులు ఇవ్వాలంటూ ఇద్దరు విడివిడిగా కంప్లైంట్ చేసినట్టు బయటకొచ్చింది. అయితే మరి ఆ ఇద్దరి డబ్బులు వచ్చేశాయా? ఒక్కసారిగా సస్పెన్షన్ గా మారిన ఈ విషయం ఇప్పుడు ఏమైంది? నాన్నకు ప్రేమతో మూవీకి మంచి పేరొచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ మార్కెట్లో కూడా డాలర్ల వర్షం కురిపిస్తోంది. కాసుల పంట పండిస్తోంది. ఇప్పటి వరకు 40 నుండి 45 కోట్లు వసూలు చేసినట్టు మార్కెట్ టాక్. 50 కోట్ల క్లబ్లో చేరడానికి దూసుకెళ్తోంది. సినిమా కలెక్షన్లతో పాటు ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి డబ్బులు వచ్చాయి కాబట్టి పవన్ త్రివిక్రమ్ల పాత బాకీ తీర్చేశారా లేదా? ఇన్సైడ్ టాక్ ని బట్టి పవన్ కి ప్రసాద్ పర్సనల్ గా ఫోన్ చేశారట. నాన్నకు ప్రేమతో మూవీకి ముందు ఇస్తానన్న మాట వాస్తవమే, కానీ ఈ మూవీకి అనుకున్న దానికంటే బడ్జెట్ పెరగడంతో కొంచెం ఇబ్బందులు వచ్చాయని, కొన్ని రోజుల్లో అడ్జస్ట్ చేస్తానని చెప్పారట. అయితే గబ్బర్ కూడా పెద్దగా ప్రెజర్ చేయకుండా ఓకే చెప్పినట్టు టాక్. మరి వసూళ్లు చూస్తుంటే బాగానే ఉన్నాయి కాబట్టి రేపో మాపో సర్దార్కి ఓ సారీ చెప్పి క్యారీ బ్యాగ్లో డబ్బులు ఇచ్చేసి వస్తారా, లేకపోతే మళ్ళీ వాయిదా పడుతుందా అనేది తెలియాలి. ఇక సర్దార్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ రేయింబవళ్లు కష్టపడుతున్నాడని తెలుస్తోంది. ఈ మధ్య సార్ సింగపూర్ వెళ్తున్నాడు. మళ్ళీ సర్దార్ షూటింగుల్లో ఇప్పుడిప్పుడే పాల్గొనేది లేదు అంటూ హడావిడి చేసిన మీడియాకు ఆ సినిమా నిర్మాత శరత్ మరార్ పూనుకుని పవర్ స్టార్ ఎక్కడికి వెళ్లట్లేదు, సినిమా కరెక్ట్ టైంకే వస్తుంది అని అన్నారు. చూస్తుంటే సినిమా వదిలేదాకా పవన్ కూడా ఎక్కడికి వెళ్లే ఆలోచనలో లేదనిపిస్తోంది. ఈ ప్రపంచంలో నాకు అన్నిటికంటే డబ్బంటేనే ఇష్టం. చెక్కులైనా కరెన్సీ కట్టలైనా నన్ను దాటి వెళ్లాల్సిందే, అది నా పొజిషన్. ఫస్ట్ క్లాస్ క్వాలిటీ 100% గ్యారంటీ అంటారు. కట్ చేసి చూస్తే గానీ తెలీదు ఎన్ని పుచ్చులుంటాయో.